ఇప్పుడు మైల్డ్గా ఉంది, ఎలర్జీ ఉంది, ఆస్మా ఉంది, ఈ మధ్యనే గురక మొదలైంది, ఒక గంటకు ఒక 10 నుంచి 15 సార్లు ఉన్నాయి అంటే మనం మంచి వైద్యం చేసి కొంచెం బరువు తగ్గి లైఫ్ స్టైల్ మార్చుకుంటే గురక ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో అట్లాంటి వాళ్ళు కూడా ఆ కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి తీవ్రంగా ఇంకా ఒబేసిటీకి 100 కారణాలు ఉంటాయి కదా. ఇందులో సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాము, దాని తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాము, మిక్స్డ్ స్లీప్ యాప్నియా అంటాము. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క స్లీప్ స్టడీ పాలిసామ్నోగ్రఫీ అంటాం. అంటే ఆ టెస్ట్ చేసినప్పుడు ఏంటి, నీ మెదడు ఎట్లా పనిచేస్తుంది, నీ స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, నీ హార్ట్ ఎట్లా పనిచేస్తుంది, దాని తర్వాత నీ మజిల్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, తర్వాత నువ్వు గాలి ఎంత తీసుకుంటున్నావు, తీసుకోవాల్సినంత తీసుకుంటున్నావా, తీసుకునే దాంట్లో సగమే తీసుకుంటున్నావా, ఆక్సిజన్ ఎంత పడిపోయింది బ్లడ్లో. సో అన్ని రకాల అంటే గుండె పరిస్థితి, అన్ని యొక్క అంగాల పరిస్థితి, మనకు అవయవాల పరిస్థితి ఆ స్లీప్ స్టడీలో మనకు తెలుస్తుంది. కళ్ళు ఎట్లా కదులుతున్నాయి, ఈ మజిల్స్ ఎట్లా ఇదవుతున్నాయి, మూమెంట్, ఎన్నిసార్లు ఇటు తిరుగుతున్నావు అటు తిరుగుతున్నావు అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి వాళ్ళకి డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు గురక చిన్నపిల్లలు గురక పెడితే కూడా పెద్దవాళ్ళు నిద్రపోరు. సో వాళ్ళల్లో కూడా సిప్యాప్లు వాడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది చూసారా మీరు, చిన్నపిల్లలు ఇప్పుడు 30 to 40% పిల్లలు ఒబేస్ ఉన్నారు. ఇప్పుడు 100 మంది పిల్లల్లో 30-40 మంది ఒబేస్కు తయారవుతున్నారు. అవునా? అంటే ఒబేసిటీ పర్సంటేజ్ మన దేశంలో పెరిగిపోతుంది.